ఇక విజయసాయిరెడ్డికి టీడీపీ నేతలు కౌంటర్ ఇచ్చారు. రాజకీయాల్లో ఉన్నా లేకపోయినా తప్పు చేసిన వారు శిక్ష అనుభవించక తప్పదంటూ హోంమంత్రి అనిత అన్నారు. చేసిన తప్పులన్నింటికీ చట్టపరంగా చర్యలు ఉంటాయని గంటా శ్రీనివాసరావు కామెంట్ చేశారు. రాజీనామా పేరుతో విజయసాయిరెడ్డి డ్రామాలు ఆడుతున్నారన్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆయన ఏ పార్టీలోకి వెళ్లినా చేసిన తప్పులకు శిక్ష అనుభవించాల్సిందేనని పేర్కొన్నారు. తప్పు చేసినోడు రాజకీయాల్లో ఉన్నా లేకపోయినా ఆ తప్పుకు సంబంధించిన శిక్ష అనుభవించాల్సిందే. అర్థమైందా? అది తప్పు చేసిన ఎవరికైనా రాజకీయాల్లో ఉన్నా, రాజకీయాలు మానేసైనా, సన్యాసం తీసేసుకున్నానని చెప్పి కాషాయం ధరించేసినా కూడా తప్పు చేశాడంటే కనుక డెఫినెట్గా శిక్ష పడాల్సింది. మరి అతని సొంత విషయం అంటున్నారు, లేకపోతే ఏ అర్ధరాత్రో గొడ్డలు ఏమైనా కల్లోకి వచ్చిందో, లేకపోతే ఏదైనా ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఏమైనా వెళ్ళినాయో, నెక్స్ట్ టార్గెట్లని ఏమైనా వెళ్ళినాయో ఏంటో ఆయనకి తెలియాలి, మనకు తెలియదు. నాకు చంద్రబాబు నాయుడు పైన బాధ లేదు, తెలుగుదేశం పార్టీతో విభేదాలు లేవు, లేకపోతే పవన్ కళ్యాణ్ నాకు చిరకాల మిత్రుడు, లేకపోతే ఇంకొక ఇది లేవు అవి లేవు అని చెప్పని ఈరోజు ఆయన నీతి వాక్యాలు చెప్తూ రాజకీయాలకి బై బై, వ్యవసాయం చేసుకుంటానని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. మరి ఇప్పుడు దాకా ఆయన హయాంలో జరిగిన ఈ అక్రమాలకి, భూదోపిడీకి, ఈ అన్యాయాలకి, ఆయన ద్వారా నష్టపోయిన బాధితులకి వీళ్ళందరికీ ఎవరు సమాధానం చెప్పాలి, ఎవరు న్యాయం చేయాలి? ఆయన సింపుల్గా నేను పార్టీకి రాజీనామా చేశాను, అలాగే పదవికి రాజీనామా చేస్తా ఉన్నాను, వ్యవసాయం చేసుకుంటానంటే ఈ చేసిన ఇవన్నీ కూడా పోతాయా అని చెప్పని కూడా మనం ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. బట్ కొంచెం లేట్ కావచ్చు కానీ ఎవడూ తప్పించుకోలేడు. నువ్వు ఇప్పుడు పెద్ద నక్క చిత్తులు వేస్తున్నావు. నువ్వేం మాట్లాడతావు? ఒక క్రూర మృగం కూడా మాట్లాడదు, బిహేవ్ చేయదు ఆ విధంగా. చంద్రబాబు నాయుడిని జైలుకి పంపిస్తా, ఆల్రెడీ ఒకసారి పంపించారు, కారణం లేకుండా పంపించారు. 29కి మేము అధికారం వస్తాం, కానీ నువ్వు బతికుంటే అంటే చంద్రబాబు నాయుడు గారు బతికుండకూడదు అని నువ్వు ఒక ముసలి నక్క. నువ్వు ఇప్పుడు సరెండర్ అయిపోయి రాజీనామాలు చేస్తున్నావు. నేనేం చెప్తున్నానంటే నువ్వు ఏ పార్టీలో చేసుకో, ఎవరి కాళ్ళు మొక్కుకో, కానీ నీ నిజ స్వరూపం, నీ కుటుంబం, నువ్వు, నీ వియంకుడు, నీ అల్లుడు చేసిన పాపాలు నువ్వు ఎన్ని జన్మలెత్తినా ఆ భగవంతుడు క్షమించడు నిన్ను.